సభకు నమస్సుమాంజలి. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని వచించిన కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో వెలకట్టలేని కీర్తిని మూట కట్టుకొని వెళ్లిపోయిన కొండవీటి వెంకట కవి గారికి కీర్తిశేషులు ఎస్వి రంగారావు గారిని స్మరిస్తూ ఒకనాడు మహాభారతములో ముఖ్య ఘట్టం ద్రౌపది చేత అవమానించబడి దుర్యోధనుడు చితి పేర్చుకొని ఆత్మహత్య చేసుకోవటానికి రెడీ అవుతుండగా బంధుమిత్రులందరూ అతన్ని వారించి అతనితో పలికించిన పలుకులు, పాంచాలి పంచభద్రుక, ఏమే ఏమేమే నీ ఉన్నత వికటాకాశము ఎంత మరువెత్తించిన మనకు రాక ఉదయశీర్యాద మానవాన్ని పరిహాసాదములే మా కన్నపట్టములు బయలుచున్నవి. అహో క్షీరావారాసి ఎంత రాకా సుధాకర వరవంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలన భరత సామ్రాజ్య సౌరయుంటున్నాయి. నిజభుజ వీర ప్రకంపతి చతుర్థ సూరవరీలకు శతశూద్రులకు అగ్రజంటున్నాయి. పరమేశ్వర పాదావిరాత పరశురామ సద్గురు ప్రాప్త శస్త్ర విద్యా పారంగతుడైన రాభైర్యులకు మిత్రుడనై మానధరుడునై మనుగడ సాగించు నన్ను చూచి ఒక్కరాడది పరిచారిక పరివృత్తయ్యై పగులబడి నమ్ముటయా. అహో తన పదవితో దురుడైన నన్ను బాధగా సంపాదింపక సన్మానింపక క్రూడి ధర్మ పరితక్షమై ఆ పంతకి ఎదుటి ఎలా గేలి చేయవలే. ఊర కుక్క ఉచితానుజ్ఞానముతో మురళి కూతడినా అది సరిపెట్టుకుంటున్నా. ఈ లోకము ముయ్య మూకునుండునా. ఆయనను దుర్వాదుడు సాగించి యాగమని తెలిసి నేనేలా రాబడే వచ్చి పో. దివ్యరత్న ప్రభా సంపేతమైన సర్వస్వ వంశోభితమైన ఈ మైసభా భవనము మాకేల వీధి కావలే. అయినది పో అందు చిత్ర విచిత్ర లాభన్యాలతో ఈదులాటు జిరుషాపేషం మాకేల కలగవలే. కలిగినది పో సజీవ జలజల సప్తాన వితానములకు అలవానముకు ఆదిరాశేములు మేనేల కాలు మోపవలే. మోపిదిమి పో సకల రాజ్యాన కోటీల కోటి సంచిత రక్త ప్రభా వీరాజితమ్మకు మా పాద పద్మవేళ అభ్రణం చెందవలే. పరిచారిక పరిస్థితి ఏకస్మణిక ఆ పాతకి పాంచాలి ఏల రావలే. వీక్షించవలే పరిహసించవలే. విధి విధి హత విధి ఆ జన్మ శత్రువు లేని అనుమానం చూసి నిర్ణయించిన మమ్మ అవమాన పడబాధ్యాలు దగ్ధమనొచ్చుని మామ. విముఖులు సుముఖులు చేసి మమ్మల్ని విజయ పదవి నడిపించిన నీ విజ్ఞానం చేత విద్రానియత్తములు ఏమైనా మామ. పాంచాలి కుతామానుషుడినై మానాభిమాన వర్జితుడినై మర్యాదాక్రమంగా మరుటయా పరిహాస పాత్రమైన ఈ బతుకోపలేక మరణించుటయా. ఇచ్చి ఆడు దానిపై పగ సాధింపలేక అసుపరిత్యాలు గావించాడన్న అపఖ్యాతి ఆ పైన వేరొకటియా. ఇప్పుడు ఏది కర్తవ్యము? మనుటయా మరణించుటయా? ఈ అవకాశం ఇచ్చిన సునీత సురేష్ గారి కార్యవర్గాలందరికీ పేరు పేరును ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రదర్శనని చూడటానికి వచ్చిన మా విన తండ్రి రాఘవయ్య చౌదరి గారికి నమస్కారం పలుకుతూ